మీరు చూశారు. గత 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి 250 చేసుకుంటూ 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మనము 1000 రూపాయలు పెంచాం. ఆలోచించాలి ఒకసారి. ప్రజల కోసం, పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు? ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి ద్రోహి ఎవరు అనేది కూడా మీరు ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది చాలా గ్రామాలకు వెళ్తే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్నా సరే గత ప్రభుత్వంలో నా పెన్షన్ తీసేశారమ్మా. ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం చేస్తా ఉంది నా కూతురు కొడుకు, 10,000 జీతం, అది ప్రైవేట్ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వంలో నా కార్డులో నా కూతురు నా బిడ్డ ఉన్నారని ఆ 10,000 జీతం నాకేదో వస్తుందని నాకు పెన్షన్ తీసేశారు. నాకు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు. నాకు ఏదో వ్యవసాయ నిమిత్తం ఒక 5 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఏ పంట పండదు, ఏదో కాలం గడుపుతున్నటువంటి నాకు ఈ 5 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పి నా పెన్షన్ తీసేశారు. ఇలాంటి చాలా మంది ఎలక్షన్ టైంలో వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలుగా బాధపడినటువంటి సంగతులు. అలాంటి వారికి కూడా త్వరలోనే లాగిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే ప్రతి సచివాలయంలో లాగిన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ పరిధిలో మీ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అప్లై చేస్తే కొత్త పెన్షన్లు వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలు, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చేలాగా చర్యలు మేము తీసుకుంటాం.